మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక సైకాలజిస్ట్ శ్రావ్య గారు అని, వైజాగ్ నుంచి. నేను తనది ఇన్స్టాలో రీల్స్ చూశానండి, చాలా చక్కగా చెప్తారనమాట. సో నాకు అప్పుడు అనిపించింది బోల్డ్ అనే టాపిక్స్ శ్రావ్య గారితో చెయ్యొచ్చు అని చెప్పి నేను ఇన్స్టాలో పాపం మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చారు. సో అలా అలా కాంటాక్ట్లోకి వచ్చేసారు. ఈరోజు మన ముందుకు వచ్చారు. బోల్డ్ అనే టాపిక్స్ మనం సైకలాజికల్ పరంగా శ్రావ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రావ్య గారు. నమస్తే రాధా గారు. సో శ్రావ్య దగ్గర నుంచి నార్సిజం నుంచి బాగా తెలుసుకోవాలని, ఎక్కువ వీడియోస్ చేయాలని తనకు ఇంట్రెస్ట్ ఉంది. రియల్గా అసలు శ్రావ్య గారు ఇందాక అనుకున్నట్టు ఎమోషనల్ ఇమ్మెచ్యూర్ పర్సన్కి ఈ నార్సిసిస్ట్కి ఏంటి తేడా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ ఎమోషనల్ ఇమ్మెచ్యూర్ పీపుల్తో అంటే ఒక పార్ట్నర్ ఉన్నప్పుడు అంత డేంజరస్గా ఉండదండి లైఫ్. కాకపోతే చాలా ఎగ్జాస్టింగ్గా ఉంటుంది. మొదట్లో చాలా సరదాగా ఉంటారు, ఫన్నీగా ఉంటారు, చైల్డిష్ మెంటాలిటీ ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్లోకి వచ్చాక, పెళ్ళి, రెస్పాన్సిబిలిటీస్ వచ్చేటప్పటికి ఎస్కేప్ అవుతారండి. రెస్పాన్సిబిలిటీస్కి ఎస్కేప్ అయిపోతారు ఇమ్మెచ్యూర్ పీపుల్. నార్సిసిస్ అలా కాదండి, క్యాలిక్యులేటెడ్గా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తారు, క్యాలిక్యులేటెడ్గా మ్యానిపులేట్ చేస్తారు. క్యాలిక్యులేటెడ్గా మిమ్మల్ని డ్యామేజ్ చేయడం అనేది క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. ఎమోషనల్ ఇమ్మెచ్యూర్ పర్సన్ ఏది క్యాలిక్యులేటెడ్గా చేయరండి. వాళ్ళంతే చైల్డిష్ మెంటాలిటీ కానీ, చైల్డిష్గా చిన్నపిల్లల్లాగా ఉండడం కానీ, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేకపోవడం కానీ, వీళ్ళతో ఉంటే ఎగ్జాస్ట్ అవుతామండి. ఈ ఎమోషనల్ ఇమ్మెచ్యూర్తో పీపుల్తో చాలామంది అంటే అనుకుంటారండి, లైక్ కపుల్స్ వస్తూ ఉంటారు కొంతమంది, ఈ ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ నార్సిజం అనేసుకుంటారు వాళ్ళు. సో ఈ టాపిక్ నేను అందుకే తీసుకొచ్చాను. ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ చాలా డిఫరెంట్ టాపిక్ విత్ దాన్ నార్సిసిజం అంటే. సో నార్సిస్తో ఉండేటప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళకి కంట్రోల్ కావాలి, పార్ట్నర్ మీద కంట్రోల్ కావాలి, గ్రాండియోసిటీ కావాలి, జాలి ఉండదు. ఇది నార్సిసిజం. కానీ ఎమోషనల్ ఇమ్మెచ్యూర్ పీపుల్తో అలా కాదండి, మీకు డ్యామేజ్ ఉండదు, ఆ రిలేషన్షిప్లో డ్యామేజ్ ఉండదు, ఎగ్జాస్ట్ అయిపోతారు, ఇక్కడ షాటర్ అయిపోతారు. నార్సిసిస్ట్తో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు షాటర్ అయిపోతారు. ఓకే, మీరు అన్నట్లు తేడా అయితే కనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. మరి ఈ ఇమ్మెచ్యూర్ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చా? ఫ్రెండ్షిప్ చేయొచ్చండి, చాలా ఫన్ ఉంటుంది వీళ్ళతో. ఎందుకంటే చిన్నపిల్లల మెంటాలిటీ కాబట్టి చాలా సరదాగా ఉంటుంది, వీళ్ళతో పార్టీస్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు మనీ లేదా పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం వీళ్ళని అసలు ఇన్వాల్వ్ చేయకూడదండి. వాళ్ళతో ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు వాళ్ళకి ఇమ్మెచ్యూర్ ఫన్ బాగుంటుందండి, వాళ్ళతో పార్టీస్ కానీ, ఎంజాయ్ చేయడానికి కానీ, ఎంటర్టైన్మెంట్ కి పనికి వస్తుంది. వాళ్ళతో రిలేషన్షిప్ చాలా సరదాగా ఉంటుంది. కానీ సీరియస్ థింగ్స్, మనీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నంత వరకు పర్వాలేదండి. ఓకే, సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇలాంటి వాళ్ళతో సఫర్ అయ్యే పార్ట్నర్స్, నార్సిజం ఉన్న వాళ్ళతో సఫర్ అయ్యే పార్ట్నర్స్ ఉండలేక, బయట పడలేక, మీకు తెలిసి ఉంటుంది, మీ క్లయింట్స్ చాలా మంది ఉంటారు, డివోర్స్ సంఖ్య కూడా వీళ్ళ వల్లే ఎక్కువ అన్నారు. అవును, అంటే ఇప్పుడు ఇవ్వకుండా ఉంటారు, కొన్నేళ్ళు సఫర్ చేస్తూ ఉంటారు. అప్పుడు అవతల పర్సన్ పరిస్థితి ఏంటంటే, అంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే రాధా గారు, ఈ నార్సిసిస్ట్తో ఏమవుతుంది అంటే డివోర్స్ కేసులు తేలవండి 10 to 15 years వరకు. హైయెస్ట్ ఇది 10 to 15 years వరకు. ఎందుకంటే దే ఆర్ వెరీ గుడ్ ఎట్ మ్యానిపులేషన్ అండి. కౌన్సిలింగ్కి వచ్చినా కూడాను కపుల్స్ వస్తారండి, విక్టిమ్ తన బాధ తనతో చెప్పుకుంటుంది. ఈ విక్టిమ్ ఎంత బాగా తన బాధ చెప్తుందో అవతల నార్సిసిస్ట్ కూడా తన బాధ అలానే చెప్తాడండి. అంత బాగా మ్యానిపులేట్ చేసి, అంత బాగా స్టోరీని రివర్స్ చేసి. సో కౌన్సిలింగ్కి కానీ, కోర్టుల్లో కానీ మంచిగా యాక్ట్ చేస్తారండి, మంచిగా మ్యానిపులేట్ చేస్తారు. వాళ్ళు ఏం కూడా అండి డివోర్స్ ఇవ్వకూడదు. డివోర్స్ ఇస్తే ఏమవుతుందండి, అంత సెట్ అయిపోతుంది, ఆమె ఎమోషనల్లీ ఫ్రీ అయిపోతుంది. ఫస్ట్ వీళ్ళకి కావాల్సిన కంట్రోల్ పోతుంది. నా కంట్రోల్ పోయింది, నా చేతిలోంచి వెళ్ళిపోతారా మనిషి, వాళ్ళకి అది నచ్చదండి. దానివల్ల ఎంత ఏడిపించాలో అంత ఏడిపిస్తారు కోర్టుల్లో, లాగ్ చేస్తూ ఉంటారు. బేసిక్గా కంట్రోల్ పోవడం అనేది వాళ్ళకి ఒక నైట్ మేర్. కంట్రోల్ పోవడం అనేది, పార్ట్నర్ కంట్రోల్ తప్పిపోతుంది, లేకపోతే నా చేయి దాటిపోతుంది, నేను డివోర్స్ ఇచ్చేస్తే చాలా హ్యాపీగా బతుకుతారు అనేది తట్టుకోలేరు వాళ్ళు.
దానివల్ల ఎంత ఏడిపించాలో, ఎన్ని సంవత్సరాలు లాగాలో అన్ని సంవత్సరాలు లాగుతారు. మరి అంతవరకు ఈ అవతల పర్సన్ పార్ట్నర్ సఫర్ అవ్వాల్సిందే. ఇది అంటే మోస్ట్లీ ఆ స్టేజ్ లో ఉన్నప్పుడే వస్తుంటారండి నా దగ్గరికి. ఓకే. నా స్టేజ్ లో ఉన్నప్పుడు కోర్టులో తేలట్లేదండి, ఇది ఇంకా అవుతూనే ఉంటది, వాళ్ళ ముందు మంచిగా మాట్లాడతాడు, లేకపోతే నేను మారతాను అంటారండి. ఎస్పెషల్లీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను Yes. మారతాను. హూవరింగ్ అంటారండి దాన్ని. నేను మారుతాను, నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడు అని పెద్దోళ్ళ ముందు ఎస్పెషల్లీ Yes. ఇట్లా సిట్టింగ్ వేసేటప్పుడు అవును. కానీ, కోర్ట్ లో కానీ, ఇట్లా కౌన్సిలింగ్ కి వచ్చేటప్పుడు కానీ నాకు ఛాన్స్ కావాలి అని అంటారండి. పాపం ఈ పార్ట్నర్ ఇస్తారు, ఇచ్చాక మళ్ళీ సేమ్ బిహేవియర్, మళ్ళీ అదే ప్యాటర్న్, మళ్ళీ అదే అబ్యూస్, మళ్ళీ కూర్చుంటారు, సిట్టింగ్ చేస్తారు, నేను ఈసారి మారుతాను అంటారు. సో ఇలాంటి వాళ్ళకి మరి అన్ని ఇయర్స్ కూడా అంటే కోర్టు కంపల్సరీ వాళ్ళు ఓకే చేస్తే కానీ వీళ్ళకి ఇవ్వనికి లేదు కదా. అంతే కదండి. అంటే ఇప్పుడు ఒకటి ఉందండి, నేను చెప్తాను, నేను రీల్స్ లో కూడా చెప్పాను, ఎమోషనల్ గా డివోర్స్ ఇచ్చేయమంటానండి. అంటే లీగల్లీ ఎస్ టైం పడుతుంది, ఎమోషనల్లీ ఇతనితో నాకేం సంబంధం లేదు, లేకపోతే ఈమెతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఎమోషనల్ డివోర్స్. కానీ నిజంగా అంటే అవతల పర్సన్ ని మనశ్శాంతిగా ఉంచకుండా చేసేస్తున్నారు. చాలా ఎడిక్టివ్ గా ఉంటుందండి వీళ్ళతో. ఎందుకంటే వీళ్ళు చూపించిన ప్రేమ ఎలా ఉంటుందంటే తట్టుకోలేరు పార్ట్నర్. ఎలా అంటే అబ్యూస్ చేస్తారండి. అబ్యూస్ చేసిన వెంటనే మన ఆడవాళ్ళు ఏంటి, ఒక గిఫ్ట్ ఇచ్చినా, బయటికి తీసుకెళ్ళినా, లేకపోతే ఏం చేసినా ఇమీడియట్లీ మర్చిపోతారు. ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందండి వీళ్ళతోటి. అబ్యూస్, మళ్ళీ గిఫ్ట్స్, అబ్యూస్, బయటికి తీసుకెళ్ళడం, అబ్యూస్, ఏదో ఒక పాంపరింగ్. అది ఎంత అడిక్టివ్ గా ఉంటుంది ఆ బిహేవియర్. మన ఆడవాళ్ళు ఓన్లీ బాగా మంచిగా చూసుకుంటారు కదా, అవి గుర్తుంచుకుంటాం. ఎగ్జాక్ట్ ఆడవాళ్ళు కానీ, లేకపోతే మగవాళ్ళు కూడా ఉన్నారండి సఫర్ అవుతున్న వాళ్ళు. చాలా ఎడిక్టివ్ గా ఉంటుందండి. అందుకే అన్ని వాళ్ళు ఉండిపోతారు ఆ రిలేషన్షిప్ లో. అందుకు వీళ్ళు ఎన్ని years అయినా బయటికి రాలేరు. ఎందుకంటే ఆ మంచిగా ఉన్న రోజులు మాత్రమే గుర్తు తెచ్చుకొని వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అయితే తట్టుకోలేమండి. లవ్ బాంబింగ్ అంటారు దాన్ని. ఆ లవ్ బాంబింగ్ లో ఆ ముందు జరిగిన అబ్యూస్ మర్చిపోతారు, అలా చూపిస్తారు ప్రేమ. దానివల్ల అన్నాళ్ళు ఆ రిలేషన్షిప్ లో ఉండిపోతారు. మరి దీనికి సొల్యూషన్ అంటే ఏం ఉండదు అసలు. సొల్యూషన్ అవేర్నెస్ అండి. చాలా ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా. ఎంత ఎడిక్టివ్ అంటే అది చెప్తున్నాను కదండి, ఆ ప్యాటర్న్ ఎంత ఎడిక్టివ్ గా ఉంటదండి. ఆ లవ్ బాంబింగ్ ఫేజ్ అండి మనిషిని అట్లా ఉంచేస్తుందండి. ఓకే, నువ్వు ఇప్పుడు ఎలా అంటే నువ్వు ఇప్పుడు అబ్యూస్ చేస్తున్నా, తర్వాత నాకు ప్రేమ ఇస్తావు కదా, దానికి అలవాటు పడిపోయి ఉంటారు. తర్వాత నాకు ఇచ్చే ప్రేమ నేను తట్టుకోలేను, ఆ దానికి కూడా అలవాటు పడిపోయి ఉంటారు. ఇంత అబ్యూస్ చేస్తున్నావు, నువ్వు నాకు ప్రేమ కూడా ఇస్తున్నావు కదా, అది కావాలి నాకు. అది కూడా మామూలుగా ఉండదు ఆ ప్రేమ. లవ్ బాంబింగ్ పిల్లలకి ఎఫెక్ట్ పడుతుంది కదా. పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారు. ఇందాక నేను చెప్పినట్టండి, ఐదర్ ఆ పిల్లలు ఐదర్ నార్సిసిస్ట్ అయినా అవుతారు, లేదు బాగా సప్రెస్ చేసేసుకుంటారండి నీడ్స్ కానీ, ఎమోషనల్ నీడ్స్ కానీ, బయటికి చెప్పుకుంటే జడ్జిమెంట్ పాస్ చేయడం కానీ. దానికోసం మాట్లాడితే అది చాలా ఎక్కువే అవుతుందండి. అంటే పేరెంట్స్ నార్సిస్టిక్ పేరెంటింగ్ ఎలా ఉంటుంది అని అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. మళ్ళీ ఖచ్చితంగా చేద్దాం. సో నిజంగా దీనికి ఒక అవేర్నెస్ కావాలి అని దీని గురించి చాలా టాపిక్స్ నేను శ్రావ్య గారు చేయాలని అనుకున్నాను. శ్రావ్య గారు చెప్పారు. సో మీరు కూడా అండి ఏదైనా ముదిరిపోయేదాకా ఉంటే తీయడం చాలా కష్టం. ఏదైనా స్టార్టింగ్ లో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము, దీన్ని సీక్రెట్ గా ఉంచాలి అన్నా కూడా చక్కగా మీరు శ్రావ్య గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా సీక్రెట్ గా ఉంచి మీకంటే ఒక ట్రీట్మెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ అండి.